దేశవ్యాప్తంగా మిషనరీస్ ఉన్నారు మనకి. ఈ మిషనరీస్ అనేవి ఇక్కడ ఉండి ఫారిన్‌తో కాంటాక్ట్ లో ఉండి ఫారినర్స్‌ని పిలిపించుకుంటూ బైబిల్ కాలేజీలు కట్టుకుంటూ లేకపోతే స్కూల్స్ రన్ చేస్తూ లేకపోతే హాస్పిటల్స్ రన్ చేస్తూ చర్చిలు కడుతూ చర్చిలో ఆ సేవకులకు హెల్ప్ చేస్తూ ఇలా మిషనరీగా జీవిస్తున్నటువంటి భారతీయులకు ప్రతి నెల ఏమండి ఇలా అప్పుడప్పుడు లక్షల్లో కోట్లలో కొంత డబ్బు వస్తా ఉందండి. అది ప్రతి నెల అప్పుడప్పుడు లక్షల లక్షల కోట్లలో జాతకండి. ఈ విషయం తెలుసా? అయితే మోదీ ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది. పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం. అది ఒక ఏడుపు అర్థమైందా? వీడి బాధ అది. చాలా గొప్ప మాట మాట్లాడతాడు. ఒక పైసా కూడా మిషనరీస్ రావట్లా. సరే దీంట్లో ఏంటంటే వ్యక్తిగతంగా ఈ విషయం తీసుకోవాలి. వ్యక్తిగతంగా ఆ సలీం పాస్ గారు వాళ్ళు సరిగ్గా నమ్మకంగా వాడలేదు. వాళ్ళు లగ్జరీగా బతకడానికి ఇంటి బిల్లు కట్టుకోవడానికి కారులో మేడలు మిద్దులు విమానాలు తిరగడానికి వాళ్ళు ఇచ్చేపోతున్నారు పేరు చెప్పుకొని ఇది మన వ్యక్తిగత విషయం పక్కన పెడదాం. కానీ ఎంతో కొంత క్రైస్తవం చేస్తున్నారు కదా, కాలేజీలు కడుతున్నారు కదా, బైబిల్ స్కూల్స్ పెడుతున్నారు కదా, సేవకు హెల్ప్ చేస్తున్నారు కదా, మీటింగ్స్ పెడుతున్నారు కదా. సరే పావుల కింద పావుల వంతైనా క్రైస్తవానికి ఉపయోగమే కదా. ముప్పావుల తిన్న పావులైన క్రైస్తవానికి ఉపయోగపడదు కదా. వచ్చే అది. కోటిలో అది. 75% మన పాస్టర్లు తినేసినా కనీసం పావు శాతం క్రైస్తవులకు ఉపయోగపడుతుంది. ఇది మోదీ ఆపేశాడు. అది. కాంగ్రెస్ విధమైనా సరే, కాంగ్రెస్ యెహోవాకు విరుద్ధంగా ఉన్నా సరే, కాంగ్రెస్ యేసుకు విరుద్ధంగా ఉన్నా సరే, ఇది స్వలింగ సంపర్కుల వివాహాన్ని యేసు యెహోవా వ్యతిరేకించినా సరే, కాంగ్రెస్ దాని మేనిఫెస్టోలో పెట్టినా సరే, మాకు అనవసరం, నాకు ముప్పావుల కావాలి. ఇతనే కాదు మొత్తం పాస్టర్లు అందరూ కూడా కాంగ్రెస్ ఓటేమని చెప్పి చర్చలు చెప్తున్నారు. ఇది వాళ్ళకి వచ్చే ముప్పావుల కోసం పావులనేమో జనాలను ఖర్చు పెడతారు.